హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ప్రతుల్. ఈరోజు చేయబోయే రెసిపీ పన్నీర్ మసాలా కర్రీ. ఈ వంటకం చాలామందికి ఇష్టమైనది. రెస్టారెంట్స్లో దొరికే ఈ పన్నీర్ మసాలా కర్రీని మనం ఇంట్లోనే చాలా సులువుగా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను తయారు చేసి చూపిస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ రెసిపీలో కావాల్సినటువంటి మసాలా పొడిని తయారు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాలను వేస్తున్నాను. ఈ ధనియాల్ని ఒక 6 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇవి ఇప్పుడు అలా వేగాయి. దీంట్లోకి 2 ఇలాచి, 2 ఇంచుల దాల్చినీ చెక్క, 4 లవంగాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసి వీటిని ఒక 6 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారాయి. వీటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్లా చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. వేసుకున్నటువంటి ఈ నెయ్యి కరిగి వేడెక్కిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని పెద్ద ముక్కల కింద కట్ చేసి వేస్తున్నాను. ఇలా ఎందుకోసం తయారు చేస్తున్నానంటే పన్నీర్ మసాలా కర్రీలో గ్రేవీ ఎక్కువగా రావడం కోసం వీటన్నింటినీ వేయించి పేస్ట్ తయారు చేస్తాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 7 నిమిషాల పాటు ఉల్లిపాయ వేయించుకున్న తర్వాత కొన్ని కొత్తిమీర కాడలు వేసి అలానే 5 మీడియం సైజ్ టమాటాలని పెద్ద ముక్కల కింద కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు వీటిని ఒకసారి మంచిగా కలుపుకుని మూత పెట్టి టమాటాలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత టమాటా పైన ఉన్నటువంటి తొక్క ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు వీటిపైన ఉన్నటువంటి తొక్కలన్నింటినీ కూడా ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారినటువంటి ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని గంట ముందుగా నానబెట్టి పెట్టుకున్నటువంటి గుప్పెడి జీడిపప్పులను వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి మందమైన వెడల్పాటి పాత్ర పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే దీని ప్లేస్లో వంట నూనెని కూడా వాడుకోవచ్చు. దీంట్లో నేను పూర్తిగా నెయ్యిని ఎందుకు వాడుతున్నానంటే ఈ కర్రీలో కమ్మదనంతో కూడిన లైట్ స్వీట్నెస్ రావడం కోసం యూజ్ చేస్తున్నాను. నెయ్యంతా కరిగి వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ సాజీరా, అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒకసారి గరిటతో వీటిని కలుపుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి గుప్పెడు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. నాలుగు నిమిషాల పాటు ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, అలానే అప్పటికప్పుడు దంచుకున్నటువంటి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేస్తున్నాను. వేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అలానే 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేస్తున్నాను. కర్రీ మంచి కలర్ రావడం కోసం ఎర్రగా ఉన్నటువంటి కారాన్ని యూజ్ చేయండి. అంతేకాని ఎటువంటి ఫుడ్ కలర్స్ ని మాత్రం అసలు వాడకండి. కొంతమంది ఈ విషయం మీద అవగాహన లేని వాళ్ళు ఫుడ్ కలర్ ని రెసిపీస్ లో వేసి వాడుకోవచ్చు అనుకుంటున్నారు. ఫుడ్ కలర్స్ ని కొన్ని దేశాల్లో నిషేధించబడ్డాయి. కానీ మనలో కొందరు మార్కెట్ లో దొరికే ఫుడ్ కలర్స్ ని తీసుకొచ్చుకుని వాటితో రెసిపీస్ చేసుకుని కలర్ఫుల్ గా ఉందని అమృతంలా తింటున్నారు. కంటికి అందంగా కనిపిస్తుందన్న విషయాన్ని పక్కన పెడితే ఫుడ్ కలర్స్ తినడం వల్ల క్యాన్సర్ వాళ్ళ దరికి చేరుతుందని గుర్తుపెట్టుకోవాలి. కారం వేసి కలుపుకున్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ ను వేసుకోవాలి. ఇప్పుడు అదే జార్లో 1/2 కప్పు నీళ్ళని పోసుకుని తిప్పి పోసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మంచిగా కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ తేరేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ మంచిగా తేరింది కదా. దీన్ని ఒకసారి కలుపుకుని ముందుగా వేడి చేసి పెట్టుకున్నటువంటి వాటర్ని పోస్తున్నాను. మనం పోసుకునే ఈ వాటర్ కొలతేముండదండి. మీకు కర్రీ కన్సిస్టెన్సీ ఏ విధంగా అయితే కావాలో, కర్రీ పల్చగా కావాలనుకునే వాళ్ళు వాటర్ కొంచెం ఎక్కువగా పోసుకోండి. అదే కర్రీ కొంచెం చిక్కగా కావాలనుకునే వాళ్ళు వాటర్ తక్కువగా పోసుకోండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మూత పెట్టి ఆయిల్ తేరేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత దీంట్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో రుచి చూసుకోవాలి. అన్నీ సమానంగా సరిపోయాయి. ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలు వేస్తున్నాను. నేను వేసేటటువంటి ఈ పన్నీరు సుమారు 350 గ్రాములు ఉంటుంది. ముందుగా చేసి పెట్టుకున్నటువంటి మసాలా పొడిని ఇప్పుడు దీనిపైన వేసుకోవాలి.
అలానే 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ని దీనిపైన వేస్తున్నాను. ఫ్రెష్ క్రీమ్ని వేసి ఒకసారి మంచిగా కలుపుకుని లైట్గా కసూరి మెంతిని వేసి కలుపుకుని మూత పెట్టుకోవాలి. చూడండి, చాలా రుచికరమైన పన్నీర్ మసాలా కర్రీ తయారైంది. ఇప్పుడు దీనిపైన చిన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీరని వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ పన్నీర్ మసాలా కర్రీ రొట్టెతో కానీ అలానే బగారన్నంలో కానీ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. అలానే మీకు నచ్చిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.